అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే అరుదైన సంఘటన జరిగింది. ఓ కేసు విచారణలో భాగంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 3 న్యాయమూర్తులు తప్పుకున్నారు. అది కూడా ఒక రోజులోనే. అసలు కేసు విచారణలో 3 న్యాయమూర్తులు ఒకేసారి తప్పుకోవడం తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇదే తొలిసారి. అసలు విషయం ఏంటంటే, ఓబులాపురం మైనింగ్ కేసులో దోషులకు 7 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే ఈ శిక్షను సస్పెండ్ చేసి వారికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, విడి రాజగోపాల్, ఓఎంసీ కంపెనీ, మెఫజ్ అలీఖాన్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే మే 21వ తేదీన ఈ పిటిషన్స్పై జస్టిస్ నందికొండ నరసింహరావు విచారణ చేపట్టారు. అయితే ఈ పిటిషన్లు మే 28వ తేదీన ముందుగా జస్టిస్ కె శరత్ బెంచ్ ముందుగా రాగా, ఆ తర్వాత జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ బెంచ్ ముందుకు వచ్చింది. వీరిద్దరు తప్పుకోవడంతో న్యాయవాదులు వీటి గురించి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ముందుకు తీసుకెళ్లగా, ఈ పిటిషన్లకు సంబంధించిన ఫైల్ను తెప్పించి జస్టిస్ నగేష్ పరిశీలించారు. ఆ తర్వాత ఆయన ఇది ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు అని, తాను కూడా ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఈ సంఘటన తెలంగాణ హైకోర్టు చరిత్రలో సంచలనంగా మారింది.